ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు. జాతిని నడిపించేది ఆ జాతి వీరులే. తెలంగాణ రైతాంగ పోరాటంలో కానివ్వండి, జాతీయోద్యమంలో కానివ్వండి, 69 తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలలో తెలంగాణ కోసం రక్తతర్పణ చేసినటువంటి అమరులందరికీ మనము నమస్కరిస్తూ, వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు. ఆ నడిపించిన వారిలో సత్యన్న మన అందరినీ ఆవహించి ఉంటాడు. ఎందుకంటే చాలామంది రాజకీయ పంథాలో ఒక రాజకీయ అంశాన్ని తీసుకొని తమ స్వార్థం కోసం చాలామంది పనిచేసే వాళ్ళని ఎంతోమందిని చూశాం. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడమే ఆయన పని, ఆయన చదువు, ఆయన తెలివి, ఆయన జీవితం. ఈ పని ఎవరు చేస్తారు? చెయ్యవలసిన పని ఉందా? నిజానికి అలాంటి వాళ్ళే నాయకత్వానికి సరైనటువంటి వాళ్ళు. సడన్గా ఎమ్మెల్యేగా నిలబడి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి వాడు నాయకుడైన వాడికి ప్రజల కష్టాలు తెలియవు. కానీ సత్యన్నకు ప్రతి ఒక్క ఊరిలోని ప్రతి పొర, ప్రతి వీధి, ప్రతి మనిషి చరిత్ర తెలుసు. అట్లాగే తెలంగాణ చరిత్ర కూడా తెలుసు. తెలంగాణ బాధలు తెలుసు, గాథలు తెలుసు. కాబట్టి అతని యొక్క ఒక్కొక్క అడుగు అట్లా ముందుకు పోతూ ఉంటే ఆయన అలా ఎదుగుతూ తన జీవితాన్ని మనకు ఒక పాఠంగా చేసిపోయాడు. తన జీవితాన్ని పాఠంగా చేయడానికి అతడు ధిక్కారం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచనని మనకు అందించిపోయాడు. ఆ ధిక్కారంతో విజయం సాధించవచ్చు. కానీ మనకు తెలంగాణలో రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, తెలంగాణ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సత్యన్నది వేరే మార్గం, అది ప్రజల మార్గం. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఎంతోమంది మరణించారు, నాయకులుగా చలామణి అయ్యారు. అదొక కమ్యూనిస్టు ఉద్యమం, కాంగ్రెస్ కొంత ఒక ఉద్యమ పాయగా పనిచేసింది, కాదనం. కానీ అలాంటి సమయంలో సత్యన్న తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం ఒక గొప్ప మలుపు, ఒక గెలుపు. ఆ పాయ అలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కెరటాలుగా లేస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితం ఈ ప్రజల కోసం మరొక వైపు నుంచి ఆయన అభివృద్ధి చెందాడు. అది ఆయన గొప్పతనం. ఆయనకు మోడల్స్ లేరు, ఆయనకు గైడ్స్ లేరు, ఆయనకు దీవించే చేతులు లేవు. స్వశక్తితో పైకి వచ్చినవాడు. ఈ స్వశక్తితో పైకి వచ్చినవాడు కాబట్టే ఆయన నిస్వార్థంగా ఉండగలిగాడు. స్వార్థం లేదు కాబట్టే తెలంగాణ కోసం అనేక రంగాలలో తన ముద్ర వేయగలిగాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, పోయినసారి చెప్పినట్టుగా అతడు ఒక తెలంగాణ లెజెండ్. అంతటి అతన్ని తలుచుకుంటే, అతన్ని చూసిన వాళ్ళు, అతని అక్షరాలు, అతని ఫోటోలు, మాకైతే ఎన్నో చిత్రాలు మాకు ఇప్పటికీ కళ్ళ ముందు ఉంటాయి. ఆ జీప్ డ్రైవ్ చేసుకుంటూ అలా పోతూ ఉంటే ఆ ఫ్యూడల్ లీడర్స్, మనకు తెలంగాణలో రైతాంగ పోరాటం వచ్చిన తర్వాత కూడా ఫ్యూడల్ లీడర్స్, కమ్యూనిస్టులు ఫ్యూడల్ లీడర్స్ తయారయ్యారు, కాంగ్రెస్లో తయారయ్యారు. మిగతా ఆ లక్షణం మాత్రం పోగొట్టుకోలే. అప్పుడు అక్కడ అదే స్థానంలో సత్యన్న బొర విడిచి ఒక
జెండాను పట్టుకొని తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రజలకు నాయకత్వం వహించాడు. ఆ ఊళ్ళో ఎదురు తిరిగాడు. దొరబిడ్డలకి, దొరలకి, తనని అణిచివేయాలని చూసే ప్రతి ఒక్కడిని తన పాదం కింద నలిచివేశాడు. ఇది ఎంతమంది చేయగలం మనం? వాటితో మనకెందుకులే పోదామనే మాట సత్యన్నలో లేదు. ఇదంతా నేను చెప్పేది కాదు. ఇవాళ ఆవిష్కరించుకోబోయే ధిక్కార స్వరం అనే పుస్తకంలో ఆయన తన మాటలుగా చెప్పాడు. కానీ ఎన్ని మాటలు ఉంటే తన గురించి తాను చెప్పుకోలేడు, తన జీవితం గురించి తాను చెప్పుకోలేడు. అందుకే జీవిత చరిత్రలు రాసే అటువంటి ఒక సంస్కృతి పెరగాలి, కానీ మనకు లేదు. ఆంధ్రాలోనైనా కొన్ని జీవిత చరిత్రలు వచ్చాయి. ఇది స్వీయ చరిత్రాత్మక జీవిత చరిత్ర. రవీందర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ తీసుకున్న నోట్స్, చందు గారు సత్యనారాయణ చెప్పుతూ ఉంటే రాసుకున్న ఇవి. కాబట్టి నేను దీన్ని స్వీయ కథగా, జీవిత గాథగా, ఆ రెండు మోల్డ్ అయిన పుస్తకంగా నేను భావిస్తాను. అది మళ్ళీ కొత్తదే, అది ఒక ధిక్కారమే. పాత ప్రక్రియని ఏదీ కాదన్నాడు. స్వీయ చరిత్రన కాదు, జీవిత చరిత్రన కాదు, ఆత్మచరిత్రన కాదు, కానీ అన్నింటి మిళితం. అంటే ఒక రోల్ మోడల్ లేనప్పుడు సాహిత్యంలో, పుస్తకాలలో ఎక్కడా కూడా తనకి తానే ఒకటి కొత్తదనాన్ని నిర్మించి చూపించే శక్తి ఉంటుంది అతడే సత్తన్న. ఇకపోతే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ తెలంగాణకు కొంత దురదృష్టం ఉంది. ఇప్పుడు మనం అసంపూర్ణ తెలంగాణలో ఉన్నాం. ఈ అసంపూర్ణత మనని ఆ తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ఈనాటి వరకు కూడా మనని కలిచివేస్తున్నది, మన జీవితాల్ని తుడిచివేస్తున్నది. అన్ని రంగాలలో ఎక్కడో అవమానం జరిగినట్టుంటుంది, ఎక్కడో కోల్పోయినట్టుంటుంది, ఎక్కడో ఒక విషాద గీతం పాడబడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో సత్యన్న లాంటి వాళ్ళ చరిత్ర మనం మననం చేసుకుంటే, ఆ గానం వింటే, ఆ మాటలు వింటే, ఆ ఫోటోలు చూస్తే మనం దాని నుంచి బయటపడుతూ ఉంటాం. ఇవాళ సత్యన్న గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే రేపటి అసంపూర్ణ తెలంగాణని సంపూర్ణం ఎందుకు చెయ్యాలో ఆయన మనకు సందేశం ఇస్తాడు. అది ఒక ఉద్విగ్నమైనటువంటి సన్నివేశం. మనని ఆవాహన చేస్తాడు, మనకు పథనిర్దేశం చేస్తాడు. ఆ పుస్తకం చదివితే ఇవన్నీ భావాలు మనకి కలుగుతూ ఉంటాయి. తెలంగాణ పేరు పలకడానికి భయపడే వాళ్ళు ఇవాళటికి ఉన్నారు రాజకీయ నాయకులు. తెలంగాణ వచ్చినప్పటికి కూడా ఇప్పుడున్న అటువంటి మంత్రివర్గము, ముఖ్యమంత్రి వర్గము ఎవరు కూడా తెలంగాణ అనడానికి ఎందుకు జంకుతారు? తెలుగువాడినని వాడు చెప్పుకుంటాడు. మనకు తెలుగువాడినని కంటే తెలంగాణ వాడినని చెప్పుకోవడం మనకిష్టము. కానీ ఈ మాట మన పెద్దలు, మన పదవుల్లో ఉన్న వాళ్ళు పలకడానికి ఎందుకు ఇష్టపడరు? ఇప్పటి నుంచి మనము తెలంగాణ వాడిననే చెప్పుకోవాలి, తెలుగువాడిననే కంటే. కానీ మనం తెలుగు వాళ్ళమే కాదనము. కానీ ఆ పోటీ వచ్చినప్పుడు ప్రతి అంశంలోనూ తెలంగాణ తనాన్ని మనము చూపించాలి, గెలిపించాలి. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, దాని అస్తిత్వాన్ని పరిరక్షించడమే. అది సత్యన్న చెప్పినటువంటి విషయం మనకు. కాబట్టి ఈ లెజెండరీ ఎట్లా తయారయ్యాడు? గ్రామాన్ని ఎదిరించాడు, తాలూకాను ఎదిరించాడు, జిల్లాను ఎదిరించాడు. వరంగల్ జిల్లాలోనైతే ఆయనను చూసి కాంగ్రెస్ నాయకులు గడగడలాడేవాళ్ళు. 2 సీఎంలను 2 పాటలతో వాళ్ళని డౌన్ చేసిన వాడు సత్యన్న మాత్రమే. సత్యన్న పాటలు మాత్రమే. సత్యన్న పాటలు వాళ్ళు వణికిపోయారు. రాష్ట్రపతి పదవి అలంకరించినటువంటి సంజయ్ రెడ్డి గారు కూడా ఆ పాటను తెప్పించుకొని విని విన్నాడు. అంటే తన గురించి ఎలా చెప్పారు అనే దానికి ఆయన రాసుకుంటాడు. ఎక్కడో ఒక దగ్గర ఇంటర్వ్యూలో కూడా ఇస్తారు. ఆ పాట నన్ను
బాగా కదిలించింది, నన్ను చాలా అతలాకుతలం చేసింది అని చెప్పుకున్నారు. కానీ ఆయన ఈ గత ముఖ్యమంత్రులు అదృష్టవంతులు, ఆయన పాలబడలేదు. ఆయన ఇప్పుడు బతికి ఉంటే ఇప్పటికీ ఆయన ఈ ముఖ్యమంత్రిని కూడా వాయించేవాడు. ఎందుకంటే ప్రజల దృక్పథంతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజల తరఫున మాట్లాడడం ఆయన రక్తంలో, నరాల్లో, దృష్టిలో, రాజకీయాల్లో కళాకారుడిగా ఆయనను ఆ తాత్విక చింతన ముందుకు నడుపుతుంది. ధిక్కారం ఇవాళ తెలంగాణ తాత్విక చింతన కావాలి. ఈ ధిక్కారం లేకపోతే మనం తెలంగాణగా వాళ్ళగా చెప్పుకోవడానికి కూడా ఒకరోజు సిగ్గుపడుతూ వస్తుందేమో మన తర్వాతి తరం. కాబట్టి మిత్రులారా, ఇవాళ సత్యన్న ఆవాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉందని ఆయన పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన మనకు అందించిన కొన్ని సందేశాలు, కొన్ని పనులు ఆ పుస్తకంలో ఉన్నాయి. అది చదవండి అందరూ. మనము రేపటి తెలంగాణ కోసం ధిక్కార కెరటాలమై, ధిక్కార స్వరాలమై, ఒక్క సత్యన్న కాదు, ఒక సత్యన్న మళ్ళీ పునర్జన్మించాలని కాదు, రేపు వేలాది సత్యన్నలు జన్మించాలని, మన తెలంగాణను ఆవహించాలని, దానితో తెలంగాణ ఆత్మగౌరవం ఇనుముడించాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. కృతజ్ఞతలు.